గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖమ్మం జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎంపీ ఈటల రాజేందర్ పర్యటన కొనసాగుతుంది. 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను స్థితిగతులను ప్రస్తుతం క్షుణ్ణంగా ఒక్కొక్కరికి వివరిస్తూ ప్రస్తుతం ఈటల పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఈటల రాజేందర్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 50 ఏళ్ల నాటి పరిస్థితులను ఇప్పుడు వివరిస్తున్నారు. కానీ ప్రస్తుతం గత 11 ఏళ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని ఏఐసీసీ నేతలు చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఆనాటి చీకటి రోజులు 50 ఏళ్ళ క్రితం ఉన్న ఎమర్జెన్సీ చీకటి రోజులు ఈ తరానికి తెలిసేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ శుద్ధ పూసల్లాగా రాజ్యాంగ ప్రతులు పట్టుకొని పార్లమెంట్కి వచ్చి రాజ్యాంగాన్ని రక్షించమని చెప్పేది కోరుతున్నారో, ఆనాడు ఎమర్జెన్సీ టైంలో మనిషి మాయమైతే అడిగే దిక్కు లేదు, మనిషిని ఎందుకు అరెస్ట్ చేసినో అడిగే దిక్కు లేదు, మనిషికి కోర్టుకు మెట్లకే దిక్కు లేదు, ఆనాడు పేపర్లో రాయడానికి వీల్లేదు, రేడియోలో చెప్పడానికి కూడా వీల్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నీ కూడా హరించి చీకటి అధ్యాయాన్ని చవిచూసినటువంటి ఈ జాతి, భారత జాతి, ఈ రాబోయే కాలంలో మరోసారి ఇట్లాంటి రాజ్యాంగ హరణ జరగకూడదని, ప్రజల హక్కులు హరించబడకూడదని, ప్రజాస్వామ్యం పడవిలా అని చెప్పేటువంటి కార్యక్రమమే ఈ కార్యక్రమం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గత 11 సంవత్సరాల కాలంలో, ఆనాడు 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు చవి చూపించినటువంటి దుర్మార్గమైన పద్ధతి తట్టుకోలేకనే భరించలేకనే ఆనాడు గుద్దితే ఓటు హక్కు ద్వారా ఓడిపోయిండ్రు. ఒకవేళ నిజంగానే వీళ్ళు చెప్పే నిజమే అయితే ఎందుకు 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాడు 2014 నుంచి 19 దాకా, 19 నుంచి వెళ్ళి 24 వరకు ఎందుకు ప్రధానమంత్రి మోడీ గారు మరోసారి 303 సీట్లతో గెలిచిండు? ఇవాళ 3వసారి ముచ్చటగా దేశ ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఎన్నికైందంటేనే ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వాళ్ళ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. నీవు చెప్పే అబద్ధాలు, నువ్వు రాసేటువంటి పిచ్చి రాతలు, నువ్వు విదేశాలలో పోయినప్పుడు మాట్లాడేటువంటి మాటలు జాతికి జాతి అసహించుకుంటుంది. మీరు ఇట్నే మాట్లాడితే మీకు ఇక్కడ పుట్టగతులు లేకుండా పోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి రేపు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఏపీలో గోదావరిపై నిర్మించి తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు అంశం చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో చట్టపరంగా కొట్లాడతామని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు తెలంగాణకి గుదిబండ అని చెప్తుంది. ప్రస్తుతం బీజేపీ స్టాండ్ ఏంటి అంశం? వాళ్ళు మంచిగా మా అధ్యక్షులు ఇప్పటికే అన్ని చెప్పిండ్రు. మా పార్టీ పరంగా నీకు వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు? ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి. బీజేపీ స్థానిక సమరంలో ఎటువంటి సన్నద్ధతకు సిద్ధమవుతుందా? ఎటువంటి పరిస్థితి? మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది. ప్రజల మీద నమ్మకం ఉన్నోళ్ళం, ప్రజాస్వామ్యం నమ్మకం ఉన్నోళ్ళం, డబ్బును నమ్ముకున్నోళ్ళం కాదు మేము, మద్యాన్ని నమ్ముకుంటోళ్ళం కాదు మేము, ప్రలోభాలను నమ్ముకుంటాం అంతకంటే కూడా కాదు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు వాళ్ళని చూసినాం వీళ్ళని చూసినాం, ఇక చూడవలసింది మనం ఆశ్రయించవలసింది బీజేపీని అనేటువంటి భావన స్పష్టంగా ఉంది. మొత్తంగా సంవిధాన్ హత్యా దివస్ పేరిట 50 ఏళ్ల నాటి నిరంకుశ పరిస్థితులను ప్రస్తుతం ఒక్కొక్కరికి వివరిస్తూ బీజేపీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎంపీ ఈటల రాజేందర్ కూడా పర్యటించారు. ఉదయం నుంచి పూర్తి స్థాయిలో పాలేరు, ఖమ్మం నియోజకవర్గంలో పర్యటన కొనసాగింది. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి తమ పార్టీ ఒక స్టాండ్ తీసుకుందని, ఖచ్చితంగా ఈ విషయంలో తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడతామని చెప్తున్నారు ఈటల రాజేందర్. ఇది స్నేహితులతో ఇప్పుడు ఉదయం RTV ఖమ్మం నుంచి. For latest updates on India Pakistan, download our TV Live app